our EC students. He explained many technologies, recent technologies, what they have developed in the SAR offices, right? Regarding some, he developed some, he taken Rashtrapati award. Many awards SAR received in auditorium, and here so many programs are conducted with the help of Dr. K. Pavan sir, your seniors, for your seniors, right? You are very lucky students, right? Having this session with Dr. K. Pavan sir. Dr. K. Pavan sir is the youngest scientist award received by Rashtrapati, I think so. Why? Because he developed one innovation. For that, the sir received one award, right? So I don't want to waste your time. I am going to hand over this session to Dr. K. Pavan sir. Sir, please proceed, sir. Thank you very much. లైఫ్ అనేది ఒకటే ఉంటుంది ఒక్కొక్క మనిషి. దాన్ని ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. అంటే మామూలుగా చాలా మందిలో ఏమైపోతుందంటే, మా ఫ్యామిలీ కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వలేదు, లేకుంటే నాకు మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వలేదు, లేదంటే నేను చదివిన కాలేజీలో నాకు సరిగా సపోర్ట్ లేదు అనేసి వాళ్ళ ఎదుగుదలని వాళ్ళే దాన్ని మైనస్ చేసుకుంటారు. ఎవరి సపోర్ట్ అవసరం లేదు నాకు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. అంటే నా లైఫ్లో ఒక్కొక్క చిన్న ఒక అవకాశాన్ని వదలలేదు. అంటే ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని వదలలేదు. ఇంకా గుర్తించలేదా? రియల్లీ in my thought, in my words, he didn't get the recognition what actually he has. తనకున్న ప్రతిభకి సరిపోయినంత రికగ్నిషన్ ఇంకా రాలేదు. తక్కువ లీడర్షిప్, బట్ I have lot of awareness about him. Really, we are very, very thankful. as ఒక మామూలుగా మన హిస్టరీస్లో చెప్తారు కదా, ఒక మాంక్ అంటే తెలుసు కదా, ఒక మాంక్ వస్తారన్నట్టు ఇట్లా నాలెడ్జబుల్ మాంక్ ఈజ్ విత్ యూ అండ్ నాట్ ఎమోషనలీ సేయింగ్. I had a journey with him from last 4 years. Every status, everything, wherever he go, I used to know about him. So really, I want you to make his knowledge, సార్ హెల్ప్ తీసుకొని మీరు సార్ కంటే ఎక్కువ డెవలప్ కావాలని నా డిజైర్. అందుకే సార్ వేరే పర్పస్ కోసం వచ్చారు మన కాలేజ్కి, IPR సెల్ కోసం వస్తే నేనే తను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్నటి నుంచి మెసేజ్లు పెడతా ఉన్నాను, సార్ మా స్టూడెంట్స్ ఒక 10 నిమిషాలు ఇంటరాక్ట్ కండి అంటే. ద థింగ్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఈస్ హీ యూజ్డ్ టు స్పెండ్ మచ్ టైమ్ విత్ ద కిడ్స్. స్కూల్ కిడ్స్తో ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు తను. అంటే స్కూల్ కిడ్స్ ఇస్ ద బేసిక్స్. వాళ్ళ నుంచి మనం ఇన్నోవేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ కంట్రీ వస్తుంది అని తన అభిప్రాయం. ఇస్ రైట్? At the time also I used to hear Kalam garu చిన్నపిల్లలు ఎక్కువ కలుస్తారు కదా, మీరు చదువుంటారు కదా. So one Kalam with another Kalam. So what I thought it is became true. Like that I used to say thank you very much sir. Thank you very much. ఫైనల్లీ నా ఏమేమంటే మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. మామూలుగా ఏదైనా ఒక మంచి మొబైల్ కావచ్చు, దేనైనా ఒక దాన్ని చూసినప్పుడు దాని వెనకాల మేడ్ ఇన్ సింగపూర్, లేకుంటే మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, అలా ఎక్కువ వాటిపైన మంచి టెక్నాలజీ దానిపైన అన్నిటిపైన అలాంటి మేడ్ ఇన్ అనదర్ దేశం పేరు వస్తుంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్క దానిపైన మేడ్ ఇన్ ఇండియా రావాలనేది నా ఆశ, నా కాన్సెప్ట్. ఆ విధంగా నేను వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీలో కూడా ఇలా ఈరోజు కాదు కానీ మీలో లైఫ్లో ఏదైనా మంచి స్టేజ్కి వెళ్ళి మంచిగా సక్సెస్ అయ్యి, ఆ రోజు సార్ ఇలా మీరు ఆ రోజు మాట్లాడిన దానివల్ల నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, ఒక స్టార్ట్అప్ రెడీ చేశాను, దానివల్ల నేను ఒక 10 మందికి జాబ్ ఇస్తున్నానంటే ఆ రోజు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు అనుకుంటుంది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.